ఎలక్ట్రిక్ కార్ల టైర్లు త్వరగా అరిగిపోతాయి. పెట్రోల్ కార్లతో పోల్చుకున్నట్లయితే ఎలక్ట్రిక్ కార్ల టైర్లు ఎక్కువగా మార్చాలా? ఇది నిజమా లేక అబద్ధమా? రీసెంట్‌గా ఒక టాటా హ్యారియర్ ఈవీ కస్టమర్ యొక్క కేసు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందనమాట. ఈ కస్టమర్ 8,000 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన తర్వాత తన కారు యొక్క టైర్ యొక్క థిక్‌నెస్ 5 వరకు అరిగిపోయినట్టుగా సోషల్ మీడియాలో వీడియో అయితే పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈరోజు ఈ కేస్‌ని అనలైజ్ చేద్దాం, ఫ్యాక్ట్స్ చూద్దాం, అసలు నిజం ఏంటో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఈవీ కార్ల టైర్లు త్వరగా అరిగిపోతాయంటే అవును, నిజమే. కానీ మీరు భయపడేంత అయితే కాదు. సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ కార్ల యొక్క టైర్ల యొక్క లైఫ్ టైం ఎంత అంటే 30,000 కిలోమీటర్ల నుంచి 50,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ కార్ల యొక్క టైర్ల యొక్క లైఫ్ టైం ఎంత అంటే 25,000 కిలోమీటర్ల నుంచి 40,000 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నమాట. సో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మరి ఎందుకు ఈ టైర్ల యొక్క లైఫ్ టైంలో డిఫరెన్స్ ఉందంటే దానికి కూడా కొన్ని సాలిడ్ సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అదేంటో ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రీజన్ ఏంటంటే వెయిట్ అనమాట. సో మన పెట్రోల్ కార్తో పోల్చుకున్నట్లయితే ఎలక్ట్రిక్ కార్ యొక్క బరువు అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఎలక్ట్రిక్ కార్లో బ్యాటరీ ప్యాక్ అనేది అదనంగా ఉంటుంది. సో ఈ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉంటుందో ఒక 300 నుంచి 600 కేజీలు ఎడిషనల్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. సాధారణంగా మన పెట్రోల్ ఇంజన్ బరువుతో పోల్చుకున్నట్లయితే 300 నుంచి 600 కేజీలు ఎడిషనల్ వెయిట్ అయితే ఉంటుంది. సో మీరే ఊహించుకోండి, సాధారణ కార్లతో పోల్చుకున్నట్లయితే ఇంకొక 300 నుంచి 600 కేజీల వెయిట్ టైర్ల మీద పడితే ఏమవుతుంది? ప్రెజర్ పెరిగిపోతుంది, అలానే ఫ్రిక్షన్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి దానివల్ల టైర్లు ఫాస్ట్గా అరిగిపోతాయి అన్నమాట. సో మీరే గమనించండి. సో మీకు సాధారణ లోడ్తో పోల్చుకున్నట్లయితే కొంచెం ఎక్కువ లోడ్ ఎప్పుడైతే పడుతుందో మనకి దీనివల్ల లోడ్ పెరిగిపోయి అలానే మనకి ఫ్రిక్షన్ పెరిగిపోయి ఫాస్ట్గా టైర్స్ అనేది అరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. రెండో కారణం ఏంటంటే ఎలక్ట్రిక్ కార్లలో ఇన్స్టాంట్ టార్క్ అనమాట. ఎలక్ట్రిక్ కార్లో ఇన్స్టాంట్ టార్క్ అనేది అడ్వాంటేజ్, బట్ ఇది టైర్లకు సమస్య అనమాట. సో మీరు ఎప్పుడైతే ఒక పెట్రోల్ కార్ని యాక్సలరేట్ చేస్తే దాని ఆర్పిఎం అనేది స్టడీగా మెల్లగా పెరుగుతూ వెళ్తుంది అనమాట. బట్ ఎలక్ట్రిక్ కార్లో అలా కాదు, వెంటనే మనకి యాక్సలరేషన్ అనేది లభిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే దాని యొక్క ప్రెషర్ అంతా కూడా టైర్ల మీద పడుతుందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే టైర్ మీద సడన్గా ఒక స్ట్రాంగ్ పుష్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ స్ట్రాంగ్ పుష్ వల్ల ఏమవుతుందంటే టైర్స్ మీద ఎక్కువ ఒత్తిడి పడి మీరు ఎక్కువగా యాక్సలరేట్ చేసిన ప్రతిసారి కూడా టైర్ ఫాస్ట్గా అరిగిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తర్వాతి కారణం రీజనరేటివ్ బ్రేకింగ్. సో అసలు ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ ఎలా పనిచేస్తుందంటే ఎప్పుడైతే మీరు ఎలక్ట్రిక్ కార్లో బ్రేక్ అప్లై చేస్తారో మోటార్ అనేది రివర్స్లో పనిచేసి ఆ యొక్క ఎనర్జీని కాస్త మీరు బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దీనివల్ల బ్యాటరీ ఎఫిషియన్సీకి మంచిదే, బట్ ఇక్కడ ఒత్తిడి అంతా కూడా మనకి టైర్స్ మీద ప్రెషర్ అనేది పడుతుంది అనమాట. సో ఇలా ఎక్కువ స్ట్రెస్ అనేది టైర్స్ మీద పడడం వల్ల ఫ్రంట్ మరియు రేర్ టైర్స్ అనేవి అనీవెన్గా మారే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత కారణం ఏంటంటే ఎలక్ట్రిక్ కార్లో ఉపయోగించే టైర్ మెటీరియల్ అనమాట. సో ఎలక్ట్రిక్ కార్లో ఏంటంటే ప్రత్యేకమైన టైర్ని అయితే యూజ్ చేస్తారు. సాఫ్ట్ రబ్బర్ టైర్స్ని అయితే యూజ్ చేస్తారు. ఎందుకు ఈ సాఫ్ట్ రబ్బర్ టైర్స్ని యూజ్ చేస్తారంటే కనుక మన ఎలక్ట్రిక్ కార్లో ఎక్కువ రేంజ్ కావాలంటే కనుక రోలింగ్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉండాలన్నమాట. సో ఇలా రోలింగ్ రెసిస్టెన్స్ తక్కువ ఉండాలని చెప్పి కంపెనీస్ ఒక ప్రత్యేకమైన టైర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రత్యేకమైన టైర్ని యూజ్ చేయడం వల్ల రేంజ్ పెరుగుతుంది, కానీ సో మనకి టైర్ యొక్క అరుగుదల అనేది ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మనకి ఆ ఫ్లాట్ రోడ్ కండిషన్స్ కాకుండా మనకి ఇర్రెగ్యులర్ రోడ్స్ మీద వెళ్ళినప్పుడు ఈ సాఫ్ట్ రబ్బర్ ఉండడం వల్ల ఆ టైర్ ఫాస్ట్గా అరిగిపోతుంది అనమాట. తర్వాత కారణం ఇండియాలోని రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన భారతదేశ రోడ్ కండిషన్స్ చూసినట్లయితే పాట్ హోల్స్ ఉంటాయి, అలానే మనకి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అలానే మనకి కన్స్ట్రక్షన్ జోన్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా డిఫరెంట్ రోడ్ కండిషన్స్ ఉండడం వల్ల కంపేర్డ్ విత్ యూరోపియన్ రోడ్ కండిషన్స్తో పోల్చుకున్నట్లయితే మనకి టైర్ యొక్క లైఫ్ అనేది తగ్గిపోవడం అయితే జరుగుతుంది అనమాట. సో యూరోపియన్ సంబంధించిన రోడ్ కండిషన్స్లో ఒక టైర్ లైఫ్ టైం 40,000 కిలోమీటర్లు వస్తే మన భారతదేశ రోడ్ కండిషన్స్లో 30,000 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే స్మూత్ హైవేస్ మీద, అలానే సిటీ ట్రాఫిక్లో, అలానే రఫ్ రూరల్ రోడ్స్ మీద మన కార్ మీద ప్రయాణించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ సమస్య అనేది వెహికల్ మీద సమస్య అయితే కాదనమాట, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క రియాలిటీ వల్ల కూడా మనకి టైర్ అనేది ఫాస్ట్గా అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు 8,000 వైరల్ కేస్ స్టడీ ఏదైతే ఉందో దీని వెనకాల ఉన్న అసలు నిజం ఏంటో తెలుసుకుందాం. మరి దీని వెనకాల ఉన్న అసలు నిజాన్ని తెలుసుకోవాలంటే కనుక మనం టైర్ యొక్క స్ట్రక్చర్ గురించి బాగా అర్థం చేసుకోవాలి. నిజంగా 8,000 కిలోమీటర్లకే ఏకంగా 5 నుంచి 6 థిక్నెస్ తగ్గిపోతుందా అంటే కనుక జనరల్ కండిషన్స్లో ఇలా జరగదనమాట. సో జనరల్గా ఒక కొత్త టైర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క థిక్నెస్ 8 నుంచి 10 వరకు ఉంటుంది. సో 8 నుంచి 10 వరకు ఉన్న టైర్స్ని కొత్త టైర్స్ కింద పరిగణిస్తారనమాట. ఎప్పుడైతే మనం
ఈ థిక్నెస్ వాడే కొద్దీ ఏమవుతుందంటే ఒక 1.5 ఎంఎం థిక్నెస్ లేదా 2 ఎంఎం థిక్నెస్ 1.5 నుంచి 2 ఎంఎం థిక్నెస్కి తగ్గిపోయింది అనుకోండి. ఎక్కడ 8 నుంచి 10 ఎంఎం థిక్నెస్ కాస్త 2 ఎంఎం నుంచి 1.5 ఎంఎం తగ్గిపోతే టైర్ మొత్తం అరిగిపోయింది, మళ్ళీ కొత్త టైర్ మార్చాలని చెప్పి ఒక ఇండికేషన్ అనమాట. మరి ఈ కేస్ స్టడీలో జనరల్గా ఒక 8000 కిలోమీటర్స్ తిరిగితే గనక మహా అయితే ఒక 1.5 ఎంఎం థిక్నెస్ తగ్గే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో అంటే గనక ఒకవేళ అగ్రెసివ్ యాక్సలరేషన్ పదే పదే కార్లో యూజ్ చేస్తే గనక దానివల్ల టైరు వాస్తవానికి 1.5 ఎంఎం తగ్గాల్సిన కాస్త ఎక్కువగా అరిగిపోయి కేవలం 3.5 ఎంఎం థిక్నెస్ మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అగ్రెసివ్ యాక్సలరేషన్ పదే పదే యూజ్ చేస్తే గనక. రెండోది లో టైర్ ప్రెషర్ని మెయింటైన్ చేయడం వల్ల కూడా మరింతగా మనకి టైర్ అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎంత అంటే ఒక 2 ఎంఎం థిక్నెస్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా ఫాస్ట్గా డిగ్రేడేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మీకు పూర్ వీల్ అలైన్మెంట్, అంటే వీల్ అలైన్మెంట్ సరిగ్గా పెట్టుకోకుండా సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని టైర్స్ని యూజ్ చేయడం వల్ల కూడా మనకి దీని మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే పదే పదే రఫ్ రోడ్స్ కండిషన్స్ మీద, పాట్ హోల్ కండిషన్స్ కానివ్వండి, లేకపోతే గొత్తుకుల రోడ్డు మీద పదే పదే డ్రైవ్ చేస్తే కనుక దానివల్ల కూడా టైర్స్ ఫాస్ట్గా అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా అన్నీ బాగానే మెయింటైన్ చేస్తారు, బట్ అదర్ రీజన్స్ కూడా ఉండొచ్చు. ఒకవేళ కంపెనీ వాళ్ళే ఏదైనా ఒక డిఫెక్టివ్ టైర్ వస్తే కనుక దానివల్ల కూడా మనకి ఫాస్ట్గా టైర్ యొక్క లైఫ్ టైం అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఎవరైతే కార్ నడుపుతూ ఉంటారో వాళ్ళ యొక్క యూసేజ్ ఎలా ఉంటుందో, సరిగ్గా డ్రైవింగ్ చేయకపోయినా అంటే సరైన డ్రైవింగ్ ప్యాటర్న్ ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా టైర్ ఫాస్ట్గా అరిగిపోతుంది అనమాట. అందువల్ల ఈ ఒక్క కేసుని చూసి ఈవీ టైర్లన్నీ ఇలాగే ఫాస్ట్గా అరిగిపోతాయి అని కంక్లూడ్ చేయడం సరైనది కాదు. అలానే మీలో చాలామందికి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, మరి ఎలక్ట్రిక్ 2 వీలర్ల పరిస్థితి ఏంటి? సో మరి ఎలక్ట్రిక్ 2 వీలర్ సంబంధించిన టైర్లు కూడా ఇలాగే అరిగిపోతాయి అంటే కనుక, సో మనకి ఎలక్ట్రిక్ 2 వీలర్ సిచ్యువేషన్ ఏమవుతుందో సేమ్ ఫిజిక్స్ దీనికి కూడా అప్లై అవుతుంది. బట్ ఇక్కడ సేమ్ ఫిజిక్స్ అప్లై అయినప్పటికీ మనకి ఎలక్ట్రిక్ 2 వీలర్లో ఉపయోగించే టైర్స్ అయితే ఉన్నాయి, చిన్న సైజ్ టైర్స్ అయితే యూజ్ చేస్తారు. అలానే దీని మీద అంత ఎక్కువ ప్రెషర్ అనేది పడదనమాట. ఎందుకంటే ఎలక్ట్రిక్ 2 వీలర్ వెయిట్ కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఎలక్ట్రిక్ 2 వీలర్ మరియు పెట్రోల్ 2 వీలర్ సంబంధించిన టైర్ యొక్క లైఫ్ టైం అనేది సిమిలర్గానే ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ సినారియోస్ అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎలక్ట్రిక్ 2 వీలర్స్లో మనకి ఇన్స్టాంట్ యాక్సలరేషన్ ఎక్కువ ఉంటుంది, అంటే టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పదే పదే ఫాస్ట్గా యాక్సలరేషన్ ఇస్తే కనుక రేర్ టైర్ ఫాస్ట్గా అరిగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్ కండిషన్స్లో మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, అలానే ట్రాఫిక్ సిగ్నల్స్ పదే పదే పడుతూ ఉంటాయి కాబట్టి మన స్టార్ట్ అండ్ స్టాప్స్ ఎక్కువ చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మనం ఫాస్ట్గా యాక్సలరేషన్ చేస్తూ మళ్ళీ స్టాప్ వచ్చిన తర్వాత స్టాప్ చేస్తూ ఉంటే కనుక దీనివల్ల కూడా మనకి టైర్ మీద ప్రెషర్ పడుతూ ఫాస్ట్గా అరిగిపోయే అవకాశం ఉంటుంది. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అలానే ఎలక్ట్రిక్ బైక్స్లో కూడా మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ టైర్ మీద కొంచెం ఎడిషనల్ ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఎలక్ట్రిక్ కార్లతో పోల్చుకున్నట్లయితే అంత ఎక్కువ ప్రెషర్ కాదు కానీ బట్ వీటి మీద కూడా కొంత ప్రెషర్ అనేది పడుతుంది. అలానే మనకి ఎలక్ట్రిక్ 2 వీలర్స్లో స్మాల్ టైర్స్ యూజ్ చేస్తారు కాబట్టి వీటిలో మనం ప్రాపర్ టైర్ ప్రెషర్ మెయింటైన్ చేయకపోయినా కూడా ఈ టైర్స్ ఫాస్ట్గా అరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. బట్ మనం ప్రాపర్గా టైర్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తూ ఎక్కువగా మనం ఫాస్ట్ యాక్సలరేషన్ చేయకుండా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని యూజ్ చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ లైక్ పెట్రోల్ స్కూటర్స్ యొక్క టైర్ లైఫ్ టైం ఎలాగ వస్తుందో మనకి ఎలక్ట్రిక్ 2 వీలర్ లైఫ్ టైం కూడా అంతే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత ప్రశ్న, ఈవీ కార్ల టైర్లు కాస్ట్ ఎక్కువ ఉంటాయంటే కొంచెం ఎక్కువ ప్రైజే ఉంటాయి అనమాట. సాధారణ పెట్రోల్ కార్ల యొక్క టైర్ల ప్రైజు మనకి 4,000 రూపాయల నుంచి 7,000 రూపాయల వరకు ఉంటే ఎలక్ట్రిక్ కార్ల టైర్ల ప్రైజు 6,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు ఉంటుంది. తర్వాత ప్రశ్న, ఎలక్ట్రిక్ కార్ టైర్ యొక్క లైఫ్ని ఎలా పెంచుకోవచ్చు? మీరు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ని ఫాలో అవుతే కనుక మీరు మీ కార్ యొక్క టైర్ లైఫ్ని పెంచుకోవచ్చు. ఫస్ట్ చూసుకున్నట్లయితే మీరు సరిగ్గా టైర్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక మీ కార్ యొక్క టైర్ యొక్క లైఫ్ టైం అనేది పెరుగుతుంది అనమాట. రెండోది చూసుకున్నట్లయితే ప్రాపర్ అలైన్మెంట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. కనీసం ఒక 10,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మీ టైర్ యొక్క అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోవాలి, లేకపోతే సరిగ్గా అలైన్మెంట్ చేసుకోవాలి. దీనివల్ల కూడా మీకు మీ టైర్ యొక్క లైఫ్ టైం అనేది పెరుగుతుంది. మూడోది చూసుకున్నట్లయితే టైమ్లీ రొటేషన్ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. కనీసం ఒక 8,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత
మీ ఫ్రంట్ టైర్స్ని వెనక్కి ఫిట్ చేయడం, వెనక టైర్స్ని ఫ్రంట్ ఫిట్ చేయడం చేసుకోవాలి. ఎలా చేస్తే కనుక మళ్ళీ టైర్స్ అనేది బ్యాలెన్స్ అవుతాయి. దీనివల్ల కూడా మీ యొక్క లైఫ్ టైం అనేది పెరుగుతుంది అనమాట. ఇక తర్వాత విషయం, స్మూత్ యాక్సలరేషన్ హ్యాబిట్ని అయితే అలవర్చుకోవాలన్నమాట. మీకు ఎంత చెప్పినట్టుగా పదే పదే మీరు ఫాస్ట్ యాక్సలరేషన్ ఇస్తే దానివల్ల కూడా టైర్స్ మీద ఒత్తిడి పెరిగి మీ టైర్స్ యొక్క లైఫ్ టైం ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి స్మూత్ యాక్సలరేషన్ ఇస్తే కనుక మీ యొక్క టైర్ యొక్క ఓవరాల్ లైఫ్ టైంని ఎక్కువ కాలం వచ్చేలాగా మీరు పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఒక 8 నుంచి 10,000 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన తర్వాత మీ టైర్ యొక్క పొజిషన్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలన్నమాట. నేను ఇందాక చెప్పిన టిప్లో భాగంగా అసలు ఎందుకు ఈ టైర్స్ని ముందు నుంచి వెనక్కి, వెనక టైర్స్ని ముందుకు ఎందుకు అమర్చుకోవాలంటే కనుక మీ యొక్క బ్యాటరీ పొజిషన్, కారు యొక్క బ్యాటరీ పొజిషన్ ఒక పొజిషన్లో ఉండడం వల్ల, రెండో చూసుకున్నైతే రీజనరేటివ్ బ్రేకింగ్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఫ్రంట్ టైర్ మీద ఎక్కువ ఒత్తిడి పడుతూ ఉంటుందన్నమాట. సో మీరు అదే పనిగా అదే టైర్స్ని అదే పొజిషన్లో ఉంచి వాడితే కనుక ఫ్రంట్ టైర్స్ ఫాస్ట్గా అరిగిపోతూ వస్తాయి. కాబట్టి కొన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత ఫ్రంట్ టైర్స్ని వెనక పెట్టి వెనక టైర్స్ని ముందు ఫిట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ టైర్స్ ఏదైతే ఉంటాయి మళ్ళీ ఈవెన్గా మారుతాయి అనమాట. సో దీనివల్ల మళ్ళీ మీ యొక్క టైర్స్ లైఫ్ అనేది కొంతకాలం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే రెండోది ఏంటంటే మీ టైర్స్ సంబంధించిన థిక్నెస్ ఏదైతే ఉంటుందో అనీవెన్గా ఉంటే కనుక దీనివల్ల సస్పెన్షన్ సమస్యలు కూడా రావచ్చు అనమాట. సో వీటన్నిటికీ ఇంటర్లింక్ ఏంటంటే మనకి టైర్ ప్రెషర్ని సరిగ్గా మానిటర్ చేసుకోవడం, రెండోది మనకి టైర్ సంబంధించిన ప్రెషర్ ఏదైనా ఫ్రంట్ టైర్ మీద ఎక్కువ ఒత్తిడి పడితే దాన్ని మళ్ళీ వెనక్కి పెట్టి పొజిషన్ చేంజ్ చేయడం వల్ల కూడా మన కార్ అనేది మళ్ళీ ప్రాపర్గా ఉంటుంది. దానివల్ల మీకు టైర్స్ యొక్క అరగడం కూడా కొంచెం మెల్లగా జరుగుతుంది అనమాట. అలానే సడన్ బ్రేక్ని అవాయిడ్ చేయండి, సేఫ్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి. ఇక చివరిగా చెప్పే విషయం ఏంటంటే ఈవీ టైర్లు అనేవి ఫాస్ట్గా అరిగిపోతాయి, ఇది ఫ్యాక్ట్. కానీ మీరు భయపడేంత ఫాస్ట్గా అయితే అరిగిపోవు అనమాట. మీకు ఈ ఉదాహరణ ఏదైతే ఉందో 8,000 కిలోమీటర్లకే మీకు 5 mm థిక్నెస్ వరకు మనకి టైర్లు అరిగిపోయిన సంఘటన ఏదైతే ఉందో ఇది రేర్ కేసెస్లో జరుగుతుంది. ఇది యూజర్ సంబంధించిన తప్పిదం కానివ్వండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కానివ్వండి, డిఫరెంట్ రోడ్ కండిషన్స్ వల్ల కానివ్వండి జరిగే అవకాశం అయితే ఉంటుంది. బట్ మీరు ఎప్పుడైతే సేఫ్గా ప్రాపర్ ఎయిర్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తూ అలానే ఇన్స్టాంట్ యాక్సలరేషన్ పదే అప్లై చేయకుండా వీల్ అలైన్మెంట్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మీ ఈవీ టైర్ అనేది ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ కార్ల యొక్క టైర్లు ఫాస్ట్గా అరిగిపోతాయి అనే ప్రశ్నకి సమాధానం అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది, మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈవీ కొరడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంఎస్ తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.